పెళ్లి మండల కేంద్రంలో శ్రీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారి బీరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు 199వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్రవర్ణాలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా బీసీ సంక్షేమ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆనాడు గతంలో బానిసత్వానికి లోనటువంటి ప్రజలకు వాళ్ళకు విద్యా బుద్ధులు నేర్పాలి. కేవలం విద్యా చదువుతోనే మరి ప్రజలకు జ్ఞానోదయం అవుతుంది. దాంతో వచ్చే రోజులలో వాళ్ళకు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక పెద్ద ఉద్దేశంతో ఆనాడు ఎంతోమంది పెద్దలు అప్పుడు అగ్రవర్ణాలు ఎంతోమంది కుట్ర చేసినప్పుడు కూడా ఆ కుట్రలను కుతంత్రాలను అన్నీ తనకున్నటువంటి ఓపికతోని తనకున్నటువంటి నైపుణ్యంతో అవన్నీ తట్టుకొని ఆ రోజు మొట్టమొదటి విద్యావంతుడు ఈ భారతదేశంలో మొట్టమొదటి విద్యావంతుడు బహుజనులు ఎవరు అంటే శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పక తప్పదు. దాంతో పాటుగా మరి మహిళామూర్తి ఆయన యొక్క సద్యమైనటువంటి మహిళామూర్తి శ్రీ సావిత్రిబాయి పూలే గారిని ఆయన తన చిన్నతనంలో వివాహం చేసుకొని ఆమెకు విద్యా బుద్ధులు చెప్పి ఆమె ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి విద్య చెప్పినటువంటి తల్లి శ్రీ సావిత్రిబాయి పూలే గారు అని చెప్పక తప్పదు. ఇప్పటికి కూడా ఈరోజు మహిళలు మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రైవేటు ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో ఇలా వాళ్ళు మన భారతదేశానికి సేవలు అందిస్తున్నారంటే కేవలం అది సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క కృషి ఇప్పటికీ ఉన్నది. అది ఎవరు ఏదన్నా అది ముమ్మాటికి నిజం. సో అలాంటి తరుణంలో కూడా ఆయన సొంతంగా స్కూల్ ఏర్పాటు చేసి తనకున్నటువంటి శక్తితోని స్కూళ్ళు ఏర్పాటు చేసి విద్యాబుద్ధులు ఏర్పడి మహా గొప్ప వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువకులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి తీసుకొని ఆయన స్ఫూర్తిని అనుకూలంగా తీసుకొని మరి రాబోయే రోజులలో మరి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మీకున్నటువంటి గ్రామాల్లో నాయకులు ఎవరైనా సరే మరి దాన్ని ముందుకు సాగించు ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ అందరికీ అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి బీసీ సంఘం తరఫున బహుజన సంఘం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ 14 నాడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు అందరూ వచ్చి అంబేద్కర్ గారి యొక్క జయంతిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై పూలే బహుజన ఐక్యత జై భీమ్.